జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు లక్ష్యంగా చేపట్టిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభమైంది. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆకుల సదానందం ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, బోధిస్తున్న నాణ్యమైన విద్యను గురించి అవగాహన కల్పించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచి నాణ్యమైన విద్యను అందిస్తామని విద్యార్థులకు పాఠశాలకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలపై అవగాహన కల్పిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమమును విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. చదువుకున్న పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాల గురించి, అట్లాగే పాఠశాలలో పిల్లలను చేర్పించేటువంటి విషయం పైన అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ప్రాథమిక పాఠశాల జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ జమ్మికుంట నుంచి ర్యాలీగా ప్రాథమిక పాఠశాలకు అట్లాగే చర్చ్ కాలనీ పాఠశాలకి వెళ్ళి రావడం జరిగింది. మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఇళ్లలో ఉపాధ్యాయుల ద్వారా పిల్లలకి అవగాహన కల్పించి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలను వివరించి చెప్పడం జరిగింది. అనవసరమైనటువంటి డబ్బులను వృధా చేసి వెంపర్లాడే కన్నా ప్రైవేటు పాఠశాలలో చదవాలనేటువంటి ఒక వెంపర్లాట తప్ప అక్కడ నాణ్యమైనటువంటి విద్య అందడం లేదు. ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా బోధన అందిస్తుంది. ఉచిత పుస్తకాలు, ఉచితంగా మధ్యాహ్న భోజనము, నోట్ పుస్తకాలు, డ్రెస్సులు, అట్లాగే ఎన్సీసీ, ల్యాబ్స్, అనేక రకములైనటువంటి క్రీడా సామాగ్రి, క్రీడలు ఆడటానికి అనేక రకములైనటువంటి వసతులు కల్పిస్తున్నటువంటి సందర్భంగా అనవసరమైనటువంటి దుబారాకు వెళ్లకుండా మరి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఆలోచించి ఈ పాఠశాలను సందర్శించి మరి మా పాఠశాలలో కల్పిస్తున్నటువంటి వసతులను చూసి, విద్యాబోధనను చూసి, ప్రోగ్రామ్స్ను చూసి మా పాఠశాలలో చేర్పించని ప్రతి ఇంటింటికి తిరిగి